చెప్పండి మీ పేరేంటి? అభిషేక్ డాక్టర్. వయసు 35. బాగా నొప్పి వస్తుంది డాక్టర్, వారం రోజుల నుండి. ఇట్లా తిన్నా వస్తుందా తినకపోయినా వస్తుందా? జనరల్ ఏం తినేది ఏమో డాక్టర్, ఊర్లో ఉంటాము, రొట్టె ఇంత పచ్చిమిర్చి కారం తింటాం డాక్టర్, ఇంకేముండదు. తినకపోయినా తినాలనిపెట్టి డాక్టర్, పొట్ట బాగా వస్తుంది. ఏమైనా బీపీ అలాంటి డయాబెటీస్ ఏమైనా ఉన్నాయా? ఊరికి తినేకోలేం డాక్టర్, మాకు అలాంటి రోగాలు ఏం లేవు డాక్టర్. నేను కూడా టెస్టులు రాస్తాను, టెస్టులు చేసుకున్నాను. బాగా పైసలు అయితే డాక్టర్ టెస్ట్లకి. అట్లేం లేదండి, మీకు ఎక్కడ తక్కువ వస్తే అక్కడ చేయించుకోండి. మన హాస్పిటల్ చేయించుకోవాలని రూల్ లేదు. మీకు ఎక్కడ తక్కువ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ చేయించుకోండి. మీకు ఎక్కడ వీలుబాటు ఉంటే వెసులుబాటు లేకుంటే అక్కడ చేయించుకోండి. సరే డాక్టర్, చేయించుకుంటా, రాసి. మన దగ్గరనే చేయించుకున్నా డాక్టర్. ఏం లేదు, మీకు కామన్ స్పీసీస్ అని ఉంది, అపాయింట్మెంట్ తీసుకోవాలి. సో దీనికి నార్మల్గా సర్జరీ పర్ఫామ్ చేస్తాం. సో మీకు అది చేయించుకుంటే మీ బతికే ఛాన్స్ ఎక్కువ ఉంది. చాలా పెద్ద రోగమా డాక్టర్? పేగులు ఉన్నాయా డాక్టర్ కడుపులో? అంటే ఉన్నాయండి, అట్లా ఏం జరగదు. పైసలు బాగా అవుతా డాక్టర్ సర్జరీకి? పైసలు ఏమన్నా ఫస్ట్ మీరు చేయించుకోండి, లేకపోతే మీకు లేట్ అవుతుందంటే లేట్ అప్పటి వరకు మెడికల్ మేనేజ్మెంట్ చేద్దాము. గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. మీరు ఒక ఎంప్లాయీ పర్సన్స్ అయితే ఎంప్లాయీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, లేకపోతే ఆరోగ్యశ్రీ కింద చేద్దాం. అట్లా ఏం లేకపోతే ఫస్ట్ మనం చేసిన తర్వాత డబ్బులు మనం అంత తొందర ఏం లేదు. ఒకవేళ మీకు సెకండ్ ఒపీనియన్ కావాలి, నాకు నమ్మకం లేదు, నేను ఇక్కడ తెలుసుకుంటా అంటే వేరే డాక్టర్ తీసి అక్కడ సెకండ్ ఒపీనియన్ తీసుకోండి, మీకు కావాల్సిన పట్టు. అంతేగాని తొందర ఏం లేదు. సో అప్పటికి మందులు రాసిస్తాను, వాడండి. తగ్గిందా ఓకే, తగ్గకపోతే సర్జరీ చేయించుకోండి, అది కూడా మీ ఇష్టం. మన దగ్గర చేయించుకోవాలంటే అది కూడా మీ ఇష్టం. గవర్నమెంట్ చేయించుకున్నాడు గవర్నమెంట్, ప్రైవేట్ అంటే ప్రైవేట్. మీ ఆర్థిక పరిస్థితి చూసి చేయించుకోండి. అప్పటి వరకు మందులు రాదు. సరే డాక్టర్, మందులు రాసుకోండి.